హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్తుంది. అయితే ఈ టాపిక్ ఏంటంటే, దురంధర్ అనే సినిమా హిందీలో పుష్ప 2 క్రియేట్ చేసిన 830 crore నెట్ను ఈ రోజుతో అంటే నిన్నటితో దాన్ని బీట్ చేసి సింగిల్ లాంగ్వేజ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇది మామూలు విషయం కాదు. ఒక సినిమా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 830 కోట్ల నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసిందంటే అది ఓన్లీ హిందీలోనే అంత కలెక్ట్ చేసి ఓవరాల్గా 1250 కోట్ల పైన దాటి వెళ్తుంది. ఇంకా దానికి ఇంకా నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంది. ఇంకా దానికి స్టాప్ అనేది లేదు. ఈరోజు 33వ రోజు రిలీజ్ అయ్యి 33 రోజులు అవుతున్న రోజు పుష్ప 2 లైఫ్ టైం 830 కోట్లను 830.10 క్రోర్స్ని 830.80 క్రోర్స్తో లైఫ్ టైం కలెక్షన్ ఆఫ్ పుష్ప 2ను క్రాస్ చేసింది. ఈ కలెక్షన్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇంకా ఇది 890-920 క్రోర్ నెట్ వరకు ఆ మధ్యలో ఆగే ఛాన్స్ ఉంది దీని లైఫ్ టైం కలెక్షన్లు. అయితే దురంధర్ సినిమా అనేది పుష్ప 2ని బీట్ చేయడానికి కారణాలు ఏంటి, దానికి రీజన్స్ ఏందనేది మాట్లాడుకుందాం మనం సింపుల్గా, ఎక్కువ లెంత్ తీసుకోకుండా. అయితే దురంధర్ మూవీ ఇంత మేజర్గా ఇటుగానికి మేజర్ కారణం ఏంటంటే రియల్ స్టోరీ కావడం. దురంధర్ అనే మూవీ రియల్ స్టోరీ. ఏదైతే మన పుష్ప 2 చూసామో ఇవన్నీ తెలుసు, ఫిక్షనల్. కానీ దురంధర్ మూవీ రియల్ డ్రామా. అది ఎక్కడి నుంచో కాదు, ఉగ్రవాదులకు మన ఇండియన్ ఆర్మీలో ఒక మేజర్ పాత్ర పోషించిన వ్యక్తి గురించి ఈ దురంధర్ అనే మూవీ తీసుకున్నారు. ఈ దురంధర్ స్టోరీ 3 ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీశారు. ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఖాందార్ హైజాక్. మన 1999లో మన ఏరోప్లేన్ హైజాక్ చేస్తారు ఉగ్రవాదులు, వేరే తీవ్రవాదులను రిలీజ్ చేయాలని. అదొక ఇన్సిడెంట్. అండ్ సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసి కరాచీ గ్యాంగ్ వార్స్. ఈ కరాచీ గ్యాంగ్ వార్స్ కూడా మన ఇండియన్ ఆర్మీ అతను కరాచీ వెళ్ళి అక్కడ వాళ్ళ గ్యాంగ్ వార్స్ని, వాళ్ళ గ్యాంగ్స్ని ఎలా ధ్వంసం చేశాడు అనే బేస్ చేసుకొని తీశారు. ఇంకోటి మేజర్ మోహిత్ శర్మ, ఎవరైతే రణ్వీర్ సింగ్ పోషించాడో ఆయన్నే మేజర్ మోహిత్ శర్మ. ఈయన ఒక ఉగ్రవాదుల్లో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళు ఇండియాపై చేస్తున్న దౌర్జన్యాలను, ప్లాన్లను చెడగొట్టి వాళ్ళ మేజర్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎలా చంపాడు అన్నది ఈ మోహిత్ శర్మ వ్యక్తి స్టోరీ. ఈ 3 బేస్ స్టోరీలు కలుపుకొని దురంధర్ అనే మూవీ తీశారు. యాక్చువల్గా ఈ మోహిత్ శర్మ అనే మన ఇండియన్ ఆర్మీ మేజర్, ఈయన చనిపోయాడు రియల్ స్టోరీలో. కానీ దురంధర్లో చనిపోలేదు, అది ఫిక్షనల్గా తీశారు కొద్దిగా. కానీ స్టోరీ బేస్ మొత్తం రియల్ స్టోరీ కాబట్టి హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇది తెలుగుకు అందలేదు ఇంకా. దానికి కారణం ఏంటంటే తెలుగు డబ్ లేదు. ఇంకా మన హీరోలు కానీ మన డైరెక్టర్స్ కానీ ఎవరు కూడా ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయలేదు. హిందీ వాళ్ళు మన పుష్ప 2ని ఎలా ఎంకరేజ్ చేశారో అలా మాత్రం దాన్ని ఎంకరేజ్ చేయలేకపోయారు. ఎవరో 2-3 హీరోస్, అల్లు అర్జున్ ఇంకెవరో హీరోస్ పెట్టారు సినిమా బాగుందని, అంతే. సందీప్ రెడ్డి వంగ, అల్లు అర్జున్, వీళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి రాలేదు ఇలాంటి రెస్పాన్స్. కానీ సినిమా మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. స్టోరీ బేస్డ్ ఉంటుంది, వర్త్ వాచబుల్ ఉంటుంది. దీని సునామీ మాత్రం ఇక్కడలో ఆగేలా లేదు. పుష్ప 2 క్రియేట్ చేసిన విధ్వంసమే ఇప్పట్లో ఏ ఖాన్స్ వల్ల కాదు, రాజమౌళి వల్ల కూడా కాదనుకున్నారు. హిందీలో 830 crore నెట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. 2024లో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అది నెట్ డే బై డే ఆ నెట్ వస్తుంటే ఒక్కొక్కరు షాక్ అయ్యారు. మన హిందీ విశ్లేషకులు కానీ, వాళ్ళ హీరోస్ కానీ, వాళ్ళ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవ్వరు కూడా పుష్ప 2 కలెక్షన్స్ చూసి
మాట్లాడలేకపోయారు దాని కలెక్షన్ చూసి. ఒక తెలుగు సినిమా ఇంత కలెక్ట్ చేస్తుందా అని. ఎక్కడ చూసినా విధ్వంసమే. ఆ థియేటర్ రెస్పాన్సెస్, ఆ గోల, టికెట్స్ గోల, ఫుల్ ఎక్కడ పోయినా అని. కానీ దురంధర్ మూవీ సైలెంట్గా, ఇది ఎక్కడ కూడా ఫస్ట్ 2 వీక్స్ సినిమా ఏమంటారు కలెక్షన్ల పరంగా ఏం ఇంపాక్ట్ చూపించలేదు. అంటే ఇప్పుడు పుష్ప 2 ఉంది, రిలీజ్ అయిన 1 డేలోనే 294 కలెక్ట్ చేసింది. 78 crores నెట్ కలెక్ట్ చేసింది ఫస్ట్ డేనే హిందీలో. అలా ఇది చేయలేదు. చాలా కన్సిస్టెన్సీగా, ఫస్ట్ హైప్ లేకుండే, కానీ కంటెంట్ ఉంటే అదే సినిమా అయినా సరే, అందులో ఎవరు హీరో ఉన్నా సరే యాక్ట్ చేస్తే చాలు, కరెక్ట్ యాక్ట్ చేస్తే చాలు, ఆ క్యారెక్టర్కి యాప్ట్ అయితే చాలు అన్నట్టు ఈ దురంధర్ సినిమా నిరూపించింది మరోసారి. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా పుష్ప 2 కాకుండా దురంధర్ నిలిచింది. పుష్ప 2 1 year మాత్రమే ఇండియన్ ఇండస్ట్రీ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా ఉండే. దాన్ని ఇప్పట్లో కొట్టలేరు అనుకున్నారు, కానీ చాలా త్వరగానే ఆ రికార్డు బ్రేక్ అయిపోయింది. ఇక దీని సీక్వెల్ అయిన దురంధర్ 2 March 19, 2026లో రిలీజ్ అవుతుంది. మరి అదెంత విధ్వంసం క్రియేట్ చేస్తుందో. పుష్ప అనే మూవీ 300 crores, 290 crores ఏమో, 250 అలా నెట్ కలెక్ట్ చేసింది పుష్ప పార్ట్ 1 హిందీలో. కానీ పుష్ప 2 830 crores. ఇది దురంధర్ పార్ట్ 1 830, 900 అలా ఆగిపోతుంది. 900 ఎబో అన్న, 900 కిందికన్నా ఆగిపోతుంది. పార్ట్ 1 ఇంత కలెక్ట్ చేస్తే మరి పార్ట్ 2కు ఎన్ని కలెక్షన్లు వస్తాయి? దాని విధ్వంసం అది వచ్చిన రోజు మాత్రం మామూలుగా ఉండదు. దాని ముందు ఏ సినిమా నిలబడ్డా కొట్టుకుపోతుంది, ఏ సినిమా నిలబడ్డా. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంది. ఒక సైడ్ నుంచి టాక్సిక్, ఇంకో సైడ్ నుంచి పెద్ది ఉంది, ఈ మన తెలుగులో ప్యారడైజ్ ఉంది. ఏ సినిమా ఎటు పోతుందో తెలియదు, కానీ దురంధర్ను మాత్రం హిందీలో మాత్రం దురంధర్తో పోటీ పడ్డ ఎవరైనా సరే కొట్టుకుపోవాల్సిందే. అది టాక్సిక్ అయినా, పెద్ది అయినా, ఏదైనా. ఇంకో డేట్ చూసుకోవడమే బెటర్ వాళ్ళు హిందీలో. మరి చూద్దాం, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అది రియల్ అనుకుంటారా, కలెక్షన్ ఫేక్ అనుకుంటారా? చాలామంది అనుకుంటారు ఫేక్ అని కూడా అనుకుంటారు, కానీ ఫేక్ కాదు, రియల్ కలెక్షన్స్. అవి పక్కా రియల్ కలెక్షన్స్. థ్యాంక్ యూ గైడ్స్. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.